మహాశివరాత్రి ఎందుకు జరుపుకుంటారో తెలుసా? ఒకరోజు బ్రహ్మదేవుడు మరియు విష్ణువు నేను గొప్పవాణ్ణి అంటే నేను గొప్పవాణ్ణి అని గొడవ పడుతూ ఉన్నారు. గొడవలో నిమగ్నమే ఉండగా వారిద్దరి మధ్య ఒక పర్వతమంత శివలింగం మెరుస్తూ కనిపించింది. ఆ లింగానికి ఆరంభం లేదు, అంతము లేదు. దాని ఎత్తును చూసి ఆశ్చర్యపోయిన బ్రహ్మ విష్ణువులు ఒక్కొక్కరు ఒక్కొక్క చివరను కనుగొనడానికి పోటీ పడాలని నిర్ణయించుకున్నారు. ఓడిన వారు గెలిచిన వారే గొప్పవాళ్ళు అని ఒప్పుకోవాలని అనుకున్నారు. బ్రహ్మ ఆకాశంలోకి తన ప్రయాణాన్ని ప్రారంభించగా విష్ణువు పాతాళ లోకానికి దిగాడు. బ్రహ్మ తన ప్రయాణంలో లింగం పైభాగంలో ఉంచిన కైచుకి పువ్వును చూశాడు. ఆ పువ్వు లింగము నుండి జారి కింద పడింది. అది బ్రహ్మ తీసుకుని విష్ణువు దగ్గరికి వచ్చి నేను లింగం పైభాగం వరకు వెళ్లి పువ్వును తీసుకుని వచ్చాను, ఈ పోటీలో నేనే గెలిచాను అని చెప్పాడు. ఆ మోసం చూసి శివుడికి చాలా కోపం వచ్చింది. వారి ముందు తన నిజ స్వరూపాన్ని బయట పెట్టాడు. బ్రహ్మను శిక్షించి తనను ఇక ఎవ్వరూ పూజించరు అని శపించాడు. శివుడు తమ కంటే శక్తివంతమైన మూడవ శక్తి ఉందని వారికి అర్థమయ్యేలా చేశాడు. ఆయన సృష్టికర్త, సంరక్షకుడు మరియు వినాశకుడు. శివుడు లింగంగా అవతరించడం ఇదే మొదటిసారి కాబట్టి ఈ రోజును అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు మరియు మహాశివరాత్రిగా జరుపుకుంటారు.